హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఆదిలోనే హంసపాదు అనే సామెత కవిత జాగృతికి సెట్ అవుతుందనిపిస్తుంది. జాగృతికి అప్పుడే 100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చేస్తున్నాయి. కవిత బీజేపీ వదిలిన బాణం, బీఆర్ఎస్ వదిలించుకున్న భారం అనేలా మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కవిత కాంపౌండ్లో అలజడిని సృష్టిస్తున్నాయి. కేసీఆర్కు కవిత లేక ఆపైన జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా బీజేపీ పద్మవ్యూహంలో భాగమే అనేలా ఈ కాంగ్రెస్ నాయకుడు అటు కవితను ఇటు బీజేపీని టార్గెట్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వాలంటే బీఆర్ఎస్ బలహీన పడాల్సిందే అన్న అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. అందుకే బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితతో తెరచాటు రాజకీయం నడిపిస్తున్నారంటూ వాదిస్తున్న మధు యాష్కి కవిత జాగృతి పేరుతో 800 కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఆరోపిస్తున్నారు. ఆ అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకునే పనిలో భాగమే జాగృతి బలోపేత కార్యక్రమాలు చేస్తుందని మధు యాష్కి ఆరోపించారు. అయితే ఈ అవినీతి మరక కవితకు కానీ కేసీఆర్ రెండవ కన్నుగా భావించే జాగృతికి కానీ అంత మంచిది కాదు. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చారు. దీంతో ఆ కేసు అటు బీఆర్ఎస్కు ఇటు తండ్రి కేసీఆర్కు మాయన మచ్చను తీసుకొచ్చింది. అలాగే కవిత రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టింది. ఇక ఇప్పుడు జాగృతితో తెలంగాణలో సొంత కుంపటి ఏర్పాటు చేయాలని చూస్తున్న కవితకు ఈ 100 కోట్ల అవినీతి మరకలు కవిత రాజకీయ అడుగులకు బ్రేకులు వేసే ప్రమాదం ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడి ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపడితే కవిత జాగృతి అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి రేవంత్ సర్కార్ ఆ దిశగా విచారణకు అడుగులు వేస్తుందా? జాగృతికి అవినీతి మరకలు నిజమైతే ఆ మరకలు అటు బీఆర్ఎస్పై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇలా తెలంగాణ రాజకీయాలు మొత్తం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు కవిత చుట్టూ తిరుగుతూ అటు గులాబీకి ఊపిరాడకుండా చేస్తున్నాయి. అయితే అటు కవిత విషయానికి వస్తే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ చెప్పిన కవిత కేవలం బెయిల్ అనే పాలిష్తో మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పుడు జాగృతిపై అవినీతి ఆరోపణలు రావడంతో కనీసం ఈ విషయంలో అయినా కవిత కడిగిన ముత్యమేనా అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.